మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా మీ దారికి వస్తారు, మీ సొంతం అవుతారు, మీ మాట వింటారు. ఈ పరిహారం అనేది అంత పవర్ఫుల్ అనమాట. ఇది ఒక తాంత్రిక పరిహారం. మీరు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అనంటే ఈ మంత్రాన్ని చెప్పుకుంటా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. అది ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే అప్పుడు ఏంటనేది చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది ఏంటంటే కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే కొంచెం విభేదాలు వచ్చేసి దూరం అయిపోతూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి ఆ ప్రేమించిన అబ్బాయిని దూరం పెట్టేస్తూ ఉంటుంది, లేకపోతే ఆ అబ్బాయి అమ్మాయిని దూరం పెట్టేస్తూ ఉంటాడు. ఇట్లా ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి అనవసరంగా అంటే మాట పెరిగి విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా చాలా వరకు కూడా ఏంటంటే చిన్న విషయాలు చూసుకున్నట్లయితే చిన్న విషయాలు ఏంటంటే భూతద్దాల్లో పెట్టుకొని చూసుకొని అవి పెద్ద విషయాల్లాగా మార్చుకొని ఒకరికొకరు మనసులో కొండంత ప్రేమలు ఉంచుకొని బయటికి మాత్రం ఏంటంటే దూరం చేసుకుంటూ ఉంటారనమాట. అవి యుగోలు అవ్వచ్చు, లేకపోతే అంటే కర్మలు అవ్వచ్చు. ఇలా ఏంటంటే కొన్ని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. అలాగా అంటే మనుషులు ఒక చాట, మనసులు ఒక చోట. మనిషి ఏమో ఇక్కడే ఉంటారు, మనసు మాత్రం వారి దగ్గర తిరుగుతూ ఉంటుంది. కానీ వెళ్ళాలంటే గ్రహాలు అనేవి అనుకూలించవు, దూరం అయిపోతూ ఉంటారు. మనసు లేని మనిషి ఏంటంటే ఆ మనిషి అంటే నరకం అనమాట. ఒక మాటలో చెప్పాలి అనంటే అది ఒక నరకం లాగా ఉంటుందన్నమాట ఆ జీవితం. ఎప్పుడైనా సరే ఎవరి మనసు వారి దగ్గర ఉంటే వాళ్ళకన్నా నిజంగా అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు అనమాట. అందులో ముఖ్యంగా మన జీవిత భాగస్వామిని మనం ప్రేమించగలగటం, మనకు నచ్చినటువంటి వ్యక్తి మన లైఫ్లో ఉండటం. ఆ వ్యక్తి కన్నా కూడా అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరనమాట. ఎందుకంటే ఆ బాధ పడే వాళ్ళకు మాత్రమే, అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కొందరు లైఫ్లు ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి, నచ్చిన వ్యక్తి భాగస్వామిగా దొరుకుతారు. అలా వాళ్ళకి ఏంటంటే లక్కీగా అన్ని కలిసి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ ముందుకు వెళ్ళి ఎన్ని చెప్పుకున్నా కూడా ఎగతాళిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా అంటే కొంతమందికి ఈడు జోడు సరిగ్గా ఉండదు, మాట మంచి సరిగ్గా ఉండదు. అలా ప్రేమించిన అమ్మాయి అబ్బాయి బాగుంటే ఆ అమ్మాయి మనసు మార్పి గొడవలు ఇట్లా ఏంటంటే ఏదో లేకపోతే నరదిష్టి వాళ్ళ దూరం అయిపోతూ ఉంటారు. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పోయి మీరు కలవాలి, నంబర్స్ ఏమన్నా బ్లాక్లో పెడితే తీయాలి, మాకు సొంతం అవ్వాలి, వాళ్ళు మాకు మెసేజ్ చేయాలి, మాతో మాట్లాడాలి, గతంలో లాగా మేము కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి, ఇంకా ఎప్పుడూ కూడా విడిపోకూడదు అనుకుంటే సింపుల్గా రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారం ఏంటంటే వారిని ఎక్కడ ఉన్నా సరే మీ దారికి తీసుకొస్తుంది. మన చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారం కాటాన మనకు ఫలితం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఏదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒంటి స్నానం ఆచరించాలి. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. ఆ రోజు మాంసాహారం తినకూడదు. నియమనిష్టలతోటి ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఉండి చేసుకోవాలి. ఇంకా మీకు అవకాశం కుదిరితే చక్కగా దేవుడికి కూడా దీపారాధన చేసుకొని ఈ పరిహారం చేసుకోండి. మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇలా మీకు ఇష్టమైన వ్యక్తి దూరం అవ్వచ్చు, లేదా భార్యాభర్తలు ఒకరికొకరు దూరమైన వాళ్ళ మనసులు మారాలి, వారు ప్రేమతో మాకు దగ్గరకు రావాలి, లేదా కొంతమంది తోడబుట్టిన వాళ్ళు కూడా దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమైనా చేసుకోవచ్చు, లేదా స్నేహితుల కోసమైనా చేసుకోవచ్చు, తల్లిదండ్రుల కోసమైనా చేసుకోవచ్చు, డబ్బు కోసమైనా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇక్కడ మనకేంటంటే మెయిన్ ప్రేమించిన వాళ్ళు కలవటం కోసం కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇద్దరు విడిపోయినటువంటి వ్యక్తులను ఒకటిగా చేయడానికి ఈ పరిహారం అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి చక్కగా చేసేసేయండి. ఆ వ్యక్తి పేరును మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకుంటా మీరేం చేస్తారంటే ఒక తెల్లని కాగితం తీసుకోవాలి. ఆ తెల్లని కాగితం తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే బియ్యం వచ్చేటప్పటికి 1 స్పూన్ తీసుకోండి. బియ్యం ఉంటాయి కదా మీ ఇంట్లో వచ్చేటప్పటికి, అవి మామూలుగా మీరు అన్నం వండుకునే బియ్యం అయినా పర్వాలా, లేకపోతే మీరు టిఫిన్లకు పోసుకుంటారు ఆ బియ్యం అయినా పర్వాలా, ఏవైనా పర్వాలా, ఎంత మనకు 1 స్పూన్ అయితే చాలన్నమాట. ఆ బియ్యం తీసేసుకొని అందులో ఏదైనా మట్టి గడ్డలు కానీ ఏదైనా ఉంటే తీసి పక్కన పడేయండి. పేపర్ కూడా తెల్లని కాగితం తీసుకోవాలి, రాతలు గీతలు ఉండకూడదు. అలా తీసేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ బియ్యం పోసేసేయండి. పోసేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేయండి.
అలా అలా చిటికెడు పసుపు వేయండి, చిటికెడు కుంకుమ కూడా వేయండి. వేసేసిన తర్వాత 2 లవంగాలు తీసుకొని దాంట్లో వేసేసేయండి. 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఉంటాయి కదా, 2 లవంగాలు తీసుకోండి. ఎందుకంటే ఒక లవంగం మీకోసం, ఒక లవంగం మీరు దేనికోసం అయితే, అంటే ఆ వ్యక్తి కోసం చేసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా డబ్బు కోసం, ఇట్లా ఆ కోరిక ఉంటుంది కదా, అలా దానికోసం అనమాట. అలా 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి. అలా తీసేసుకొని ఏం చేస్తారంటే ఆ పేపర్లో వేసేసి మొత్తం కలిపేసేసేయండి. ఇక్కడ బియ్యం ఏంటంటే చాలా శక్తివంతమైనవి. బియ్యం ఏంటంటే మనకు భూమిలో నుంచి పండుతాయి అనమాట. కాబట్టి బియ్యానికి దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్నపూర్ణాదేవి బియ్యం అంటే బియ్యము, అన్నము అనేది లేకుండా ఈ భూమి మీద మనుషులు ఎవ్వరూ కూడా బ్రతకలేరు అనమాట. కాబట్టి అన్నపూర్ణాదేవి బియ్యము అన్నం అంత శక్తివంతమైనవి అనమాట. వాటికి ప్రకృతి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి బియ్యం ఏంటంటే దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలా 1 స్పూన్ బియ్యాన్ని తీసేసుకోండి చాలు. ఇక తీసేసుకొని పసుపు ఏంటంటే మీ జాతకంలో గురుబలాన్ని పెంచడానికి. గురుబలం ఎవరికైతే సరిగ్గా ఉండదో అలాంటి వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మీరు గమనించుకోండి. ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు. మీరు గమనించుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వాళ్ళు పట్టించుకోరు, ఇంట్లో ఎప్పుడు తిట్లు, గొడవలు, ఇట్లా ఏంటంటే అసలు ఏంటి లైఫ్ అని అనిపించింది అనమాట. కాబట్టి అలాంటి గురుబలం కోసం పసుపు చిటికెడు వేసుకోండి. పసుపు చాలా పవర్ఫుల్ అనమాట. కుంకుమ ఏంటంటే నరదిష్టి తీసేయటానికి. కుంకుమ ఏంటి ఎరుపు రంగులో ఉంటుంది. అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో, మీ ఎదురుగా నవ్వుతా మాట్లాడి చాటున ఎవరు మీ మధ్య గొడవలు పెట్టారు, ఎవరు విడదీశారో, ఎవరు విడిపోవాలని కోరుకున్నారు, ఏం జరిగిందో మీకు తెలియదు. కాబట్టి ఆ నరదిష్టి ఏదన్నా ఉన్నా కూడా పోవటానికి కుంకుమ అనేది కావాలి. చిటికెడు చాలు. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది. దోష నివారణకు, దిష్టిని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక లవంగాలు 2 లవంగాలు వచ్చేటప్పటికి ఏంటంటే పువ్వున్న లవంగాలు తీసుకోండి. పరిహారానికి పెట్టింది పేరు లవంగాలు. లవంగాలు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలిసినటువంటి విషయమేనమాట. లవంగాలు ఏంటంటే మీ యొక్క సమస్యను, కష్టాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో పరిహార పరంగా కూడా అంత ఘాటైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అలాంటి వారి యొక్క మొండితనాన్ని తీసేయటానికి ఈ లవంగాలు కోపము, మొండితనాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఇట్లా తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే అవి చేతిలో పట్టుకొని మీకు ఇష్టమైనటువంటి వారి పేరును మనసులో తలుచుకోండి. లేకపోతే మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. ఇప్పుడు వాళ్ళ పేరు తలుచుకోండి. ఆ అమ్మాయి పేరు రాణి అనుకోండి. రాణి నాకు సొంతం కావాలి, రాణికి నా మీద కోపం తగ్గాలి అని చెప్పి ఫోన్ చేయాలని, ఇట్లా ఏదో ఒకటి కారణం, పేరు ఉంటుంది కదా, చెప్పుకోండి. ఇక అలా చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే రాణి నాకు ఫోన్ చేయాలి, లేకపోతే రాణికి కోపం తగ్గాలి, లేకపోతే రాజాకి కోపం తగ్గాలి అని 3 సార్లు చెప్పుకోవాలి. రాజాకు కోపం తగ్గాలి, రాజాకు కోపం తగ్గాలి, రాజాకు కోపం తగ్గాలి అని చెప్పేసి 3 సార్లు చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి 3 సార్లు. అదేంటి అంటే ఓం ఫట్ స్వాహ. మీకు స్క్రీన్ మీద అడుగుతున్నారండి, మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చిన్న చిన్న మంత్రాలేనమాట, ఇవి ఈజీగా ఉంటాయి. ఓం ఫట్ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు 3 సార్లు చెప్పుకోండి. అలా ఆ పొట్లం చేతిలో పట్టుకొని వాళ్ళ సమస్యను 3 సార్లు చెప్పుకొని, అలాగే ఆ మంత్రాన్ని కూడా 3 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక దాన్ని పొట్లం లాగా చుట్టేసేసి మీ తల చుట్టూతా 3 సార్లు తిప్పేసేసుకొని ఇక ఆ పొట్లాన్ని, అందులో ఉన్నటువంటి బియ్యాన్ని, అలా పసుపు, కుంకుమని, లవంగాలను మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే డ్రైనేజీ కాలువలో పోసేసేయండి. అలా పోయటం వల్ల ఏంటంటే చెడు అంతా కూడా విడిపోతుంది అనమాట. లేదా ఏదన్నా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోటైనా కూడా విసిరేయచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు చెడు పోవాలి అని చెప్పేసి మనం ఈ సంకల్పం చెప్పుకున్నాం. కాబట్టి ఆ చెడు అంతటిని కూడా తీసేయడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇందులో వేసినటువంటి ప్రతివి కూడా చాలా పవర్ఫుల్ రిజల్ట్ని ఇస్తాయి అన్నమాట. దోషాన్ని తీసేసి ఆ మనిషిని కడిగిన ముత్యంలాగా మీ దగ్గరకు తీసుకురావడానికి, ప్రేమతో మీరు కలిసి ఉండేలా చేయడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది రహస్యంగా చేయండి. ఇది ఎవరికన్నా చెప్పారంటే మాటలో పవర్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం అన్నమాట. ఇలాంటి పరిహారాలు ఎవ్వరికి చెప్పకూడదు. చక్కగా చేసేసుకోండి. ఇది చేయటం వల్ల
చేసేటటువంటి మీకు కానీ లేదా అవతల వ్యక్తికి కానీ ఎటువంటి నష్టము ఉండదు. చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనం కలవాలని చేసుకుంటున్నాం కాబట్టి, చెడు కోసం కాదు మంచి కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు, చక్కగా చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.